గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే రీసెంట్‌గా వచ్చిన వార్త సలార్ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలైతది అసలైతే? అయితే ఫస్ట్ అయితే ఈ స్టోరీ గురించి అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం గైస్. మనం సలార్ పార్ట్ 1 స్టోరీ అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే స్టోరీలో వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి సలార్ పార్ట్ 1 అయితే ఫ్రెండ్‌షిప్ ముందు నుంచి అయితే మొదలైతది కదా స్టోరీ. ఫ్రెండ్‌షిప్ నుంచి మొదలై లాస్ట్ ఎండింగ్ ఏమైంది అని చెప్పేసి మన క్లైమాక్స్‌లో అయితే హింట్ అయితే ఇస్తారు కదా! అయితే దీనిలో ఫస్ట్ వచ్చేసి మనం స్టోరీ అయితే ఫ్రెండ్స్ ఇద్దరుగా ఉన్న భర్త చదివారు ఎట్లా మారిందని చెప్పేసి అయితే సినిమా కాన్సెప్ట్ మీద అయితే ఉంటది కదా! అయితే సినిమా కాన్సెప్ట్‌లో వచ్చేసి మనకు మెయిన్ పాయింట్ వచ్చి మన 'సలార్‌లో' ప్రభాస్ గారికి ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి ఇంటర్వెల్ వరకైతే ఇంట్రడక్షన్ ఫైట్ అయితే 2 ఫైట్‌లు అయితే పెడతారు. ఒక 45 మినిట్స్ ఉన్నాక. అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఎలివేషన్ ఇయ్యాలంటే మన ప్రశాంత్ నీల్ గారి వల్లనే నెక్స్ట్ అయితే ఎవరి వల్ల కాదు. అసలు మేము ఏ విధంగా చూపించుకోవాలనుకున్న సినిమా ఆ విధంగా అయితే ఎలివేషన్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. ఇంక సోనీ స్టోరీస్ వచ్చే స్టోరీస్ మనకు కొత్త స్టోరీ గాని సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అది కొంచెం మామూలుగా నడుస్తుంటది కానీ ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేవరకు 2 ఫైట్‌లు ఎళ్ళేసే వరకు సినిమా అయితే అదిరిపోతది. అయితే దీనిలో మనకొచ్చేసి మనకు ఎందుకు గొడవయింది? ఏం వల్లనే వీళ్ళిద్దరి ఇట్లా అయిందని చెప్పేసి క్లైమాక్స్‌లో మంచిగనే ఉన్నారు గదా! మళ్ళా ఎట్లా శత్రువులయిందని చెప్తే ఈ విషయం మీద మాట్లాడుకుందాం. అయితే ఆ విషయంలో అయితే క్లైమాక్స్‌లో అయితే మనకైతే 'జగపతి బాబు' ఉన్నాడు గదండీ! 'జగపతి బాబు'గా అయితే చంపేస్తారు మన వరదరాజ మన ప్రభాస్ గారైతే వరదరాజమ్మన్ వాళ్ళ 'జగపతి బాబు'కైతే చంపేస్తారు. 'జగపతి బాబు'ని చంపేసి కాన్సెప్ట్ ఏమైతే ఇప్పుడు వాళ్ళున్నారు గదా! వాళ్ళ 'ప్రభాస్' వాళ్ళ ఎంకిలో ఉన్న ఆయన ఉన్నారు గదా! ఇది ఇది ఉంది గదా గైస్ అదేమో పేరు చెప్తా ఆగండి. మీకైతే పేరైతే గుర్తుకొస్తలేదు. అది రాజ్యం ఉంది గదా! వాళ్ళందరూ కలిసి అయితే మనకి 'జగపతి బాబు'నైతే చంపేసి ఆ కుర్చీని ఆక్రమించుకుంటారు. ఆ కుర్చీని ఆక్రమించుకున్న ఎంబడే అయితే వాళ్ళైతే సపోజ్‌గా అయితే వాళ్ళు వరదరాజమ్మన్నారు గూడా నువ్వైతే ఇక్కడ ఉండకూడదు. ఇది మాది చెరి ఈ నాయకుడు మా నాయకుడు. మీరైతే కాదని చెప్పేసి వరదరాజరమణ అయితే ఇక్కడి నుంచి పోతారంటే ప్రభాస్ అయితే ఏమంటాడంటే, "ఇది ఈ రాజ్యం ఆయనది, మనది కాదు. మన రాజ్యం మనది కాదు. నాదైతే కాదు. నేను ఇతనికి సహాయం చేయనీకొచ్చినా, సహాయం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నాకు సంబంధం లేదని" చెప్పేసి బయటైతే ప్రభాస్ అయితే వెళ్ళిపోతాడు. ప్రభాస్ వెళ్ళిపోయినాక మనం ఫస్ట్ బ్యాంక్‌లో అయితే చూపిస్తారు కదా! కత్తి పట్టుకుంటేనే వాళ్ళ తల్లి బెదురుకుంటది. అసలు ఆ తల్లి అసలు ప్రభాస్ వాళ్ళ తల్లి కాదామె. నెక్స్ట్ పార్ట్‌లో అయితే మీకు తల్లిదండ్రులు అనేది ఎవరో అయితే తెలుస్తది. ఆ రాజు ఉన్నాడుగా చంపేసిండు అని చెప్పిండు కదా! ఆయన టీమ్ ఉన్నారు. అయితే వాళ్ళైతే ఆ రాజు వాళ్ళ తండ్రి వేరే ఉంటారు. మా తల్లి వేరే ఉంటది. ఈమె పెంచుకొని ఉంటది ఆ బాబుని తీసుకొచ్చి. అదే స్టోరీ మీద అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే వెళ్తుంటది. అయితే మనకు సెకండ్ పార్ట్‌లో ఏమేమి రివీల్ చేస్తదంటే లాస్ట్ క్లైమాక్స్‌లో ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా! ఫైట్ సీన్స్‌లో ఎవరెవరితోటి ఫైట్ అయితే జరుగుతది. ఇంకొకటి ముసలోడు లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ ఉంది కదా! ఈ డైలాగ్ సెకండ్ పార్ట్‌లో ఉండబోతుంది. నాకైతే ఫస్ట్ పార్ట్‌లో కాకుండా సెకండ్ పార్ట్‌లో అయితే ఉండబోతుంది. అయితే లాస్ట్ క్లైమాక్స్ హింట్ ఇచ్చిందేంటంటే ఇది దేవాది కుర్చీ కదా! దేవ కదా! ఈ రాజుకు కావాల్సింది. అయితే వరదరాజమన్నాడు కాదు కదా! అని చెప్పేసి ఆ స్టోరీ మొత్తం వదిలేసి మళ్ళా ప్రభాస్ గారికైతే చెప్తారు. నీది నీ నీ స్థానం కాబట్టి నీ దానిలాగా ఉండాలి గాని, నువ్వు ఆయనకి ఇయ్యొద్దని చెప్తే, నేను అతనికి మాటిచ్చిన ఆ మాట వరకు నేనైతే ఎక్కడికైతే వెళ్ళను. ఆహ్, ఇద్దరు ఇద్దరి వాళ్ళ మధ్యలో గొడవ అయితదని చెప్పేసి అయితే యాక్చువల్లీ అది జగపతి బాబుని ప్రభాస్ చంపిండడు. ఉన్నారు గదా! వాళ్ళు చంపింటారు. ఆ చేతి గుర్తు చూసుకొని నువ్వు గూడా వాడేవాడివే అని చెప్పేసి మన వరదరాజమ్మనరొచ్చేసి ప్రభాస్‌తోని గొడవ పడైతే అక్కడి నుంచి పంపిస్తాడు. నేను తోలుకొచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే ప్రభాస్ అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ రాజ్యం నుంచి అవి అయితే అవి స్టాంప్ ఏసి అయితే ఆహ్, ష లారీలో పంపిస్తారు గదా! స్టాంప్ ఏసి పంపించింది. ఆ సీల్‌ని ఎవరు ఆపొద్దని చెప్తారు గదా! ఆ సీల్‌ని ఆపింది ఎవడైనా సరే చంపేస్తా. వాడు పెట్టినదే గదా! వాడు పెట్టిన నియమమే గదా! మనని చంపేయాలి. ఎవరాపినా చంపేయాలి అని జెప్పేసి చెప్తారు. అయితే అది స్టోరీ లైన్ మీదయితే మనకైతే కాన్స్‌ఫిట్ అయితే నడుస్తుంటాయి. అదే ఆ స్టోరీ వల్లనే మనకు ఇంక 'కాన్సార్ సిటీలో' అయితే మన 'ప్రభాస్' గారైతే ఎంట్రీ అయిపోయినాక మళ్ళా ఆహ్, ఎవరెవరితోటి యుద్ధం జరిగింది. ఇంతమందిని ఎవరు చంపిర్రని చెప్పేసి మనకు సెకండ్ పార్ట్‌లో అయితే చూపియబోతున్నారు 'ప్రశాంత్ నీల్' గారు. నాకు తెలిసి నాగడికి సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకు 'కేజీఎఫ్' చాప్టర్‌కి మా 'జగపతి బాబు' గారు హెలికాప్టర్ తీసుకొని వెళ్తారు కదా! ఆ సీన్‌లో ఎవరు పోయి కలిసొచ్చిందని చెప్పేసి చాలామంది అయితే అంటుర్రు కదా! అది వదిలేసి ఆయనవైతే గన్స్ డీలర్ వచ్చేసి మన 'రాకీ భాయ్‌ని' అయితే కలవనీకి పోయిండని అయితే చాలా మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆ మాత్రం అయితే నిజమైతే మాత్రం సినిమా 'సలార్ పార్ట్ 2లో అయితే మన 'రాఖీ యష్' గారు ఉన్నారంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఇంతే గైస్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ దెంగితే బెల్ ఐకాన్ పగిలిపోలే అట్లా దెంగాల మళ్ళీ అట్లా కొట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.